మొత్తం మీద రేవంత్ రెడ్డి కొండా సురేఖకు క్లాసు వీకెండ్ అనే అంశం తెర మీదకి వస్తూ ఉన్నది. ఎప్పుడు మంత్రివర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఆమె ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వస్తానే ఉన్నది. ఆమె నోటి దురుసు వల్ల ఏదో ఒక కథ అయితానే ఉన్నది, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తానే ఉన్నది. ముందుగల్లా నాగ చైతన్య సమంతకు సంబంధించి నాగార్జున కుటుంబానికి సంబంధించి మాట్లాడింది. దాంట్లో సంబంధం లేని కేటీఆర్ను లాగింది. మొత్తం మీద ఆమె నోటి దురుసు వల్ల ఎంతగానో చెడ్డ పేరు వచ్చింది. పరువు నష్టం దావా వేసుడు జరిగింది. నాగార్జున కోర్టుకు పోయినరు. మొత్తం మీద పరువు నష్టం దావా మీద స్పందించిండ్రు. వాయిదాలు వేసుకుంటూ పోతానే ఉన్నారు. ఆ విచారణ కొనసాగుతానే ఉన్నది. కంపల్సరీ పరువు నష్టం దావా వేస్తాము, కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి లీగల్గా పోతాము అని చెప్పేసి నాగార్జున కుటుంబ సభ్యులు అందరూ దాదాపు దునియా మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించి మొట్టికాయలు వేసినంత పని చేసిండ్రు. అవసరమా? ఒక మంత్రి అయ్యుండి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి పరుష పదజాలం వాడడం అవసరమా? ఇట్లాంటి ఇష్టారీతిన మాట్లాడడం అవసరమా అని చెప్పేసి అందరూ సొట్లు పెట్టిన వాళ్ళే తప్ప ఒక మంత్రిగా, ఒక మహిళా మంత్రిగా ఆమెకు విలువిచ్చిన వాళ్ళు ఎవ్వలేరు. కావాల్సుకునే రేవంత్ రెడ్డి ఆమెతో నా వ్యాఖ్యలు చేపించిననే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. ఇక ఇయ్యాల క్లాస్ వీకింగ్ దాన్ని బట్టి చూస్తే మొత్తం మీద ఎవరు మాట్లాడమన్నారు, మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు? మీడియా ముంగట ఇష్టం ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీడియా ముంగట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని తెలియదా? మీ ఇష్టారీతిన పోతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకవైపు అధిష్టానం మంత్రి పదవి వీకేస్తా అన్నది, పీకేస్తా అన్నా కూడా నేనే ఆపమని చెప్పినా, అయ్యో వద్దు ఉండని అని చెప్పినా అయినప్పటికీ కూడా నువ్వు కాపాడుకుంటలేవు, ఎందుకు ఈ దురుసు ప్రవర్తన ఎందుకు అని చెప్పేసి. అయ్యా సారు, మీది గట్లనే ఉన్నది, అడు మంత్రులది గట్లనే ఉన్నది, మీరు కూడా గట్లనే మాట్లాడతారు. ఏమైనా చక్కదనం మాట్లాడతారా? ఇయ్యాల రేపు ఏమైనా చక్కదనం మాట్లాడుతుర్రా? అందరిది అదే కథ ఉన్నది, ఇదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మనము. రైట్, మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వివాదాస్పద వ్యాఖ్యలు, అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎంబటే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత నాగార్జున కుటుంబానికి సంబంధించి సమంత నాగ చైతన్యాన్ని కొన్ని ముచ్చట్లు మాట్లాడింది. అట్లా పలసనైంది, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అయింది. ఒక మంత్రి హోదాలో ఉన్నది, ఇట్లాంటి చిల్లర చేస్తలు అవసరమా ఈమెకు? ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడు అవసరమా అని చెప్పేసి యావత్తు దునియా మొత్తము నిప్పుల వర్షం కురిపించిండ్రు కొండా సురేఖ వ్యాఖ్యల మీద. ఇక అట్లా పోతా 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 ఉంటే ఈమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, గుడుల మంత్రిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇలా వీడియో కాల్ మాట్లాడిరు. ఏ వీడియో కాల్ మాట్లాడిరు? ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మందు, ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మద్యము అని చెప్పేసి కొన్ని వీడియో కాల్ మాట్లాడితే ఆ కాల్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అట్లింత పల్సరైంది. ఎప్పుడు ఒక మాట నోరు జారుకుంటా, ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటా ముంగడు పోతా ఉన్నది కొండా సురేఖ. అయ్యో బీసీ మంత్రి కదా ఇట్లెందుకు చేస్తుంది అని చెప్పేసి కొంతమంది బీసీలు కొంతమంది కాపాడుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆమె ఎప్పుడు ఒక సామెత చెప్తారు కదా, కుక్కతో ఒక రాయి కడితే చక్కగా కాదు అని చెప్పేసి. నిన్న కాక మొన్న గురువారం నాడు ఏం చేసిందంటే, మంత్రులు కమిషన్లు లేని పని చేస్తలేరు, మంత్రులు కమిషన్లు తీసుకొని అసలే పని చేస్తలేరు అని చెప్పేసి కమిషన్లు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు, కమిషన్లతోనే పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా ఫైళ్ళు కదలాలన్నా, ఏదైనా పెండింగ్ ఫైల్ ముంగడికి పోవాలన్నా, ఫైల్స్ క్లియరెన్స్ కావాలన్నా మంత్రులు పైసలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు, పైసలు తీసుకొని ముంగడికి పోతా ఉన్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిరు. నిన్న కాక మొన్న ఆమె ఒక వేదికగా మాట్లాడుతుంది, ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంది అని చెప్పేసి ఆలోచించకుండా మళ్ళీ ఎంబడే డ్యామేజ్ కంట్రోల్కి దిగింది. తెల్లారి గురువారం నాడు ఈ మాటలు మాట్లాడితే శుక్రవారం నాడు డ్యామేజ్ కంట్రోల్కి దిగింది. ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్కి దిగింది? ప్రెస్ మీట్ పెట్టి మరి డ్యామేజ్ కంట్రోల్కు దిగితే అందరూ ఆ ముచ్చట్ని ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు నేను ఫారెస్ట్ మంత్రిగా ఉన్నా, ఏదైనా పెండింగ్ ఫైల్ క్లియరెన్స్ కావాలంటే పైసలు తీసుకొని పని చేస్తలేరు, పైసలు తీసుకొని పని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడింది ఆమె. నేను అట్లా కాదు, నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పేసి. నిజంగా వాస్తవానికి ఇప్పటికే మంత్రుల మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మంత్రులు కమిషన్లు తీసుకొని పని చేస్తలేరు, ఈ కాంట్రాక్టర్లు పైసలు ఇచ్చేసి ఈ తీసుకొచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీసుకొచ్చిన అప్పులు మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చేసి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకొని పని చేస్తూ ఉన్నారు మంత్రులు. అట్లనే జనాల నుంచి కూడా పైసలు వసూలు చేస్తూ ఉన్నారు, లంచాలు వసూలు చేస్తూ ఉన్నారని ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. కొండా సురేఖ నిజమే చెప్పిందని కొందరంటే, అట్లట్లే చెప్పినాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అగ్గి మీద గుగ్గిలం లెక్క మండిపడతా ఉన్నారట. అగ్గి మీద నిప్పు వస్తే ఉప్పు వస్తే ఎట్లయితుందో గట్ట మండిపడతా ఉన్నారట కొండా సురేఖ మీద. కొండా సురేఖ మంత్రి పదవి ఉంచుడు అద్దు,
కొండా సురేఖ మంత్రి పదవి పీక్ అవతల వారేయండి అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం మొండి పట్టుదల మీద ఉన్నారట, మంకు పట్టు పడతా ఉన్నారట. ఎందుకు ఈ పెంటంది, ఎందుకు ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడు, ఇష్టారీతన మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటుంది, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఏం మాట్లాడతలేదో అర్థం కాదు, ఎందుకు ఈ పెంటంది ఎందుకు పీక వాడేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. రైట్, గతంలో చూసినాం మనము 2 మంత్రి పదవులను లేపేస్తున్నారు, మొత్తం 3 మంత్రి పదవులను వీకేద్దామనే ఆలోచనతో ఉన్నది అధిష్టానం అని చెప్పేసి ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. అందులో మెయిన్గా కొండా సురేఖ పేరు బయటకు వచ్చింది. ఒక మహిళా మంత్రిని పీకేస్తున్నారు, మంత్రివర్గం నుంచి తప్పిస్తా ఉన్నారు, ఆ ప్లేస్లో విజయశాంతికి అవకాశం ఇస్తారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఏ వద్దు ఉండని అని చెప్పేసి నేనే ఆపినని చెప్పేసి ఇయ్యాల రేవంత్ రెడ్డి మొత్తం మీద మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. కొండా సురేఖకు అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎట్లా మాట్లాడాలో తెలియదా, మీడియా కూడా జాగ్రత్తగా మాట్లాడాలని తెలియదా, ప్రతిపక్షాలు వాటిని వాడుకుంటా ఉన్నాయి, నువ్వు మాట్లాడిన మాటలను వాడుకుంటా ఉన్నాయి అని చెప్పేసి తెలియదా, ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది, ఇట్లెందుకు మాట్లాడుకుంటా పోతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫుల్ సీరియస్ అయిందట కొండా సురేఖ మీద. ఆ అంశం అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ప్రధానంగా అధిష్టానం మంత్రి పదవి తీసేస్తా అంటే నేనే ఆపిన నీ మంత్రి పదవి, ఇలా నువ్వు ఎప్పుడన్నా మారుతావు అని చూస్తే ఇంకా మారతలేవు అని చెప్పేసి ఇక మరి ఆమె మంత్రి పదవి ఏమో రేవంత్ రెడ్డి సార్ ఆపిండ్రు, కానీ మరి ఈయన ముఖ్యమంత్రి పదవి తప్పిస్తా అంటే మంత్రులు సై అంటారట, మరి దానికి ఎవరు సమాధానం చెప్తారో అని చెప్పేసి ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారట. ఒకరికొకరు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వర్గాలు 2-3 వర్గాలుగా విడిపోయినాయి కదా, మంత్రివర్గం 2 వర్గాలుగా చీలిపోయింది, ముఖ్యమంత్రి వర్గం 1, సీనియర్ నాయకులు 1, ఇట్లా 4-5 వర్గాలుగా విడిపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోయి ముందటికి నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ.